బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది 2 డేస్ అవుతుంది. ఎలా ఉంది సీజన్ ఎలా ఉంది? బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 2 రోజులైనా నాకైతే ఆ కంటెస్టెంట్ల పేర్లు కూడా తెలియదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. ఒక కన్ఫ్యూజన్ ఉంది. మన తెలుగు వాళ్ళు ఉండగా ఈ బయట నుంచి ఎందుకు తీసుకున్నారనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళని అక్కడ బయట బిగ్ బాస్ జరుగుతుంది అనుకోండి, ఎక్కడో కన్నడలోనో ఇంకా వేరే చోట ఎక్కడైనా మన తెలుగు వాళ్ళని తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు, వాళ్ళతోనే చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి వాళ్ళని? నాకు ఇది నచ్చల. మొత్తాన్ని తెలుగు వాళ్ళతో చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. మొత్తం 14 మంది ఉన్నారు. అందులో 7 బయట వాళ్ళు ఉన్నారు, 7 మాత్రం తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అది కరెక్ట్ కాదు కదండి. అసలు మనం ఉన్న 14 మందిలో 7 బయట నుంచి రాష్ట్రాల నుంచి హిందీ కన్నడ ఇట్లా తెచ్చుకుంటే, తమిళ అట్లా తెచ్చుకుంటే మన తెలుగు వాళ్ళు ఏమైపోవాలి? మన తెలుగు వాళ్ళు ఉండాలి కదా. మిగిలిన వాళ్ళందరిని తీసేసి నాగార్జున గారు, మీరు స్ట్రైట్గా నాగార్జున గారితోనే మాట్లాడుకోవచ్చా? అడగొచ్చా? బిగ్ బాస్ షోలో మాకు మీరు కూడా ఆ జోష్ అనేది మీలో మాకు కనపట్ల. ఇంతకుముందున్న జోష్ మాకు చిరంజీవి గారు ఆ హోస్ట్గా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు చాలా దగ్గర మిత్రులు, హోస్ట్ కూడా మిమ్మల్ని చూసాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు చిరంజీవి గారు హోస్ట్గా వస్తే బాగుంటుంది ఒకటి. తర్వాత కంటెస్టెంట్లు మొత్తం కూడా తెలుగు వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది అనేది మా అభిమానం, మా ఇంట్రెస్ట్. ఆడియన్స్కి ఒక తెలుగు ఆడియన్గా మాకు తెలుగు వాళ్ళని చూసుకోవాలనే ఇంట్రెస్ట్. వాళ్ళు తెలియని వాళ్ళని చూస్తే మేము ఎంజాయ్ చేయలేం. మా తెలుగు వాళ్ళని చూసుకొని మేము ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మాకు దగ్గరగా ఉంటారు, మాకు తెలిసిన పరిచయస్తులు. వాళ్ళు ఏ ఎంటర్టైన్మెంట్ చేసినా మేము చూడగలం. కాబట్టి బయట వాళ్ళు వచ్చి ఏం చేసినా కూడా మాకు ఏదో కొత్తదనంగా అనిపించడానికి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు 8లో వాళ్ళు చేసే టాస్కులు కానివ్వండి, ఆడే గేమ్ షో కానివ్వండి, అంతా మాకు ఇంట్రెస్ట్గా అనిపించట్లా.